నమస్తే, వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. యూట్యూబ్ లో వైరల్ అయినటువంటి ఒక ఆడియో కాల్ మనం అందరం కూడా వినున్నాము. ఆ ఆడియో కాల్ ఈ రోజు కోవూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి ఆడియో కాల్. మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని వాడు వీడు గెలవడు అని తను మాట్లాడడానికి తను ఎవరు అసలు తను ఆ విధంగా మాట్లాడడానికి? ఎమ్మెల్యే గారు ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది తనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద అనేది లేనటువంటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక మనిషికి, ఒక మహిళగా తనకు ఒక సంస్కారం అనేది ఉండాలి. ఒక అవతలి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలి? ఫోన్ కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి ఎంత గౌరవప్రదమైన హోదాలు ఉన్నాడో ఆయన హోదాకి తగినట్లుగా మర్యాదను మనం ఇవ్వాలనే కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తిగా నేను ప్రశాంత్ రెడ్డి గారిని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఇక్కడికి కావలికి వచ్చినప్పుడు ప్రతాపన్న గారు ఎంత గౌరవప్రదంగా వాళ్ళని చూశారు. ఆయనకి సీట్ కన్ఫామ్ అనేది ఎంపీ సీటుగా వేమిరెడ్డి గారు అనుకున్నప్పుడే మన ప్రతాపన్న గారు ప్రతి సమావేశంలో కూడా తన ఎమ్మెల్యేగా తనకు ఓటేయమని అడిగేదానికన్నా కూడా వేమిరెడ్డికి ఓటేసి గెలిపించిండని ప్రతి సమావేశంలో కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే మేమేమనుకున్నాము, ఈయనే కావాలి అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక నెల్లూరు సీటును ఒక మైనార్టీ వ్యక్తికి ఇచ్చారని, అంటే ఒక పేద వ్యక్తికి ఒక సీట్ ఇవ్వకూడదా, ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో మీరు మా పార్టీకే, అంటే మొన్నటి వరకు జగనన్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, జగనన్నకి ఓటేయండి అని చెప్పిన నోటితోటే ఈ రోజు జగనన్నకి ఓటేయద్దని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. మీరు పార్టీలు అనేవి మేము మారవచ్చు, కానీ ప్రజల నాలుకలు కూడా ఎల్లప్పుడు మీలాగా ఉండవు కదండి. మీరు పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు కూడా మీరు మారినట్టు మారరు కదా. ప్రజలందరూ ప్రతాపన్న ఏంటో తెలుసు, ప్రతాప్ అనుకునే విలువ ఏంటో తెలుసు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొంది ఉంది. ఈ ప్రతాపన్న గారు కేవలము ఒక ఎమ్మెల్యేగా కొంతమంది ఏదైనా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఏర్పాట్లు జరిగేటప్పుడు గడప ప్రోగ్రాం ఉన్నప్పుడు 4 ఇళ్ళు తిరిగేసి వెళ్ళిపోతుంటారు ఎమ్మెల్యే గారు. కానీ ప్రతి గడపను ప్రతి గడపను ఆయన తొక్కాడు అనమాట. అంటే అంత నిజాయితీతో, నిబద్ధతతోటి ఎమ్మెల్యేగా ఆయన మనకు సంక్షేమైన పరిపాలన మనకు అందించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలు ఆడుతూ మీరు ఆ ఆడియో కాల్లో సంభాషించడం అనేది చాలా అసభ్యకరంగా ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఆయన పట్ల ఎంత చిన్న చూపు అనేది మీకు ఉన్నప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారు, మేము హ్యాట్రిక్ విజయంతో మా ప్రతాపన్నని గెలిపించుకుంటాం. మంత్రిగా మా ప్రతాపన్నని మేము చూస్తాము. ఎందుకంటే ఆయన వెనుక ఉన్నది మహిళ, తన తోబుట్టువులు అందరూ కూడా వెనుకున్నారు, మహిళలు ఉన్నారు. జగనన్న వెనుక మహిళలు ఏ విధంగా ఉన్నారో ప్రతాపన్న వెనుక కూడా మహిళలందరూ కూడా ఉన్నాం. ఆయనకు విజయంలో మహిళల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.